హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. పెన్షనర్లకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. పెన్షన్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎందుకు ఇస్తలేరు, అదేవిధంగా దీనికి సంబంధించిన అసలు నిజం ఏంటో, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోను అందరూ చివరి చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇన్ఫర్మేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా వీళ్ళు కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి పోస్ట్ ఆఫీసులో పెన్షన్లు అయితే ప్రస్తుతానికి ఇవ్వడం అయితే లేదు. దీనికి సంబంధించిన అసలు కారణాలు ఏంటో వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. తెలంగాణలో చూసుకున్న చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక డౌట్ అని చెప్పుకోవచ్చు. పెన్షన్ ఎందుకు పోస్టల్ ద్వారా రావడం లేదు, దీనికి సంబంధించిన ఏదైనా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారని కూడా ఒక కీలకమైన సమాచారం ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ప్రభుత్వం ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తుందని చెప్పడం అయితే జరిగింది. వీటికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో డబ్బు నేరుగా లబ్ధిదారు ఖాతాలో వెళ్తుందని సమాచారం. దీనిలో ఎటువంటి మధ్యవర్తులు ఉండరో, దీనికి సంబంధించిన ఆలస్యం అంటే లేట్ ప్రాసెస్ కూడా తగ్గుతుంది. ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది కొత్త సిస్టమ్ అనేది పెన్షన్లకు తీసుకురాబోతుంది. మధ్యవర్తులు కానీ, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యే ప్రాసెస్ లేట్ అవ్వడం కానీ, అదేవిధంగా నేరుగా ఏదైతే లబ్ధిదారులు ఉన్న వారి యొక్క అకౌంట్లోకి డబ్బులు వెళ్ళే విధంగా కొత్త సిస్టమ్ అనేది తీసుకురాబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని పెన్షన్లకు ఇది వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది. వీటిలో భాగాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా డబ్బులు అనేటివి ముందు రోజుల్లో పెన్షన్ పోస్ట్ ఆఫీసులో క్యాష్గా అయితే ఇచ్చేవారు. ఇప్పుడైతే పోస్ట్ ఆఫీసు సేవా కేంద్రంగా మారుతుందని సమాచారం. దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కు సంబంధించి పేమెంట్ మాత్రమే బ్యాంక్ అకౌంట్కు ఎందుకు వేస్తున్నారు, ప్రధాన కారణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే వీటిలో అవినీతిని తగ్గించడానికి మధ్యవర్తులు ఎవరు ఉన్నారో వారి నుండి నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి వెళ్లేందుకు మధ్యవర్తి ప్రమేయం లేకుండా డబ్బులు అనేటివి అర్హులైన లబ్ధిదారు ఖాతాలో వెళ్లేందుకు నిర్ణయం అయితే తీసుకున్న సమాచారం. డిజిటల్ సిస్టమ్ అంటే ఆధార్ లింకింగ్ ఏదైతే ఉందో వాటి ప్రాసెస్ అనేది వేగవంతం చేయడానికి ప్రతి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో వాటి అన్నిటి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి ట్రాకింగ్ చేయడానికి కూడా ఈ యొక్క వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. వీటిలో భాగంగానే ఎవరు అఫెక్ట్ అవుతున్నారని చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే ఉన్నారో వీడియో పెన్షన్లు, అదేవిధంగా డిసబిలిటీ పెన్షనర్స్, అదేవిధంగా స్టేట్ స్కీమ్స్ సంబంధించి ఎవరైతే పెన్షన్ ఉన్నారో వారికి కొన్ని సందర్భాలలో ఆధార్ లింక్ అనేది లేకపోవడం వలన పెన్షన్ అనేటివి బ్యాంక్ అకౌంట్కి మిస్ మ్యాచ్ కావడం వలన ఇన్యాక్టివ్ అకౌంట్లో కూడా ఉండడం అయితే జరిగింది. దీనికి పెన్షన్ అనేవి చాలా వరకు ఆలస్యత్వం అవుతుందని చెప్పుకోవచ్చు. వీటిలో భాగంగా దీనికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు చూసుకున్నట్లయితే ఆధార్ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా లింక్ చేయండి. ఎన్పిఎస్కి సంబంధించి యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలో భాగంగానే ఇక్కడ మన పెన్షన్ స్కీమ్ సంబంధించి ఏదైనా అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. బ్యాంక్ అకౌంట్ అసలు యాక్టివ్గా ఉందా లేదా దీన్ని ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం అయితే ప్రస్తుతానికైతే పోస్టర్ ద్వారా పెన్షన్ అనేది ప్రస్తుతానికి ఇవ్వడం అయితే లేదు. భవిష్యత్తులో కూడా కొత్తగా డిజిటల్ సిస్టమ్గా మారే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. కానీ డబ్బులు అనేటివి ఇప్పుడు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే వేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టంగా వివరాలు అందించిన నేపథ్యంలో ఈ విధంగా అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు 2016, వికలాంగులకు 416 రూపాయలు పెన్షన్లు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పెన్షన్ సంబంధించి మనం గత వీడియోలో 6 జిల్లాలకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, వీటితో పాటు వరంగల్ లాంటి పలు జిల్లాల్లో డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలోనే జమ అయ్యేందుకు బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అయ్యేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. తెలంగాణలో కొత్త పెన్షన్కి సంబంధించి కూడా ఆ కొత్త పెన్షన్ అప్లికేషన్ ప్రారంభం కూడా అవుతున్న నేపథ్యంలో చాలా వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులు కూడా మీ సేవ కేంద్రంలో కానీ మండల స్థాయి అధికారుల దగ్గర కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారు జిహెచ్ఎంసీలో కానీ కొత్తగా అప్లికేషన్ ప్రాసెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. 50 ఏళ్ల పైబడిన వారంతా కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ కొత్త పెన్షన్ అనేటివి జమ అయ్యే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. వీటిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా రద్దు చేసి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ఈ విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకుని జరిగింది. పెన్షన్లపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అన్ని అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు కూడా రానున్న రోజుల్లో కూడా ఆధార్ లేకుండా స్మార్ట్ కార్డులను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ స్మార్ట్ కార్డు ఎందుకు, మరి ఎక్కడ తీసుకోవాలి, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, మరి ఎంత అమౌంట్ చెల్లించాలి, వాటికి సంబంధించిన వివరాలు మీకు పూర్తి స్థాయిలో మరొక వీడియోలో చేసి మీకు వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ అనేటివి రేపటి నుండి లేదా ఎల్లుండి నుండి డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం. వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.